నమస్కారం. అండ్ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏ ఇబ్బంది అయినా సరే మనస్ఫూర్తిగా బాలాజీ అంటే పలికే వ్యక్తి, అండ్ గోవింద అంటే పలికే వ్యక్తి, అండ్ తిరుపతిలో కొలువై ఉన్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొద్ది సంవత్సరాలుగా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, దర్శించుకుంటాను. నాకు అన్ని కోరికలన్నీ నెరవేరాయి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలాగా ఉండింది. లాస్ట్ టైం ముక్కుకున్న నేను, నా ముక్కు నెరవేరింది. ముక్కు తీర్చుకోవడానికి నేను తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ముక్కు తీర్చుకున్నాను. అండ్ ఆ భగవంతుని నమ్మితే అంతా మంచిగా చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి అనుకునే వ్యక్తిత్వం గల వారు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అనుకున్నాను అఖండ భారతదేశంలో ఎవరూ చేయించుకోలేని కడిము, అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ దేవుని ఆశీస్సులు కొందరికే ఉంటాయి. ఆ దేవుని ఆశీస్సుల వల్ల నేను ఇలాంటి కడియం ధరించాలని చెప్పి అనుకున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కడియం లేదు. అంతా ఆ ఏడుకొండల వాడి దయ. అండ్ ఇలానే వస్తూ ఉంటాను, నా ముక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటాను. మనస్ఫూర్తిగా నమస్కారం, కృతజ్ఞతలు మీ మీడియా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ప్రసాద్ గారు ఊరు మండపేట తమరు శ్రీవారి కాలేజీ ఎదురుగా ఉన్న ప్రధాన కేంద్రం వద్ద వచ్చి కుమార్ వీరిగా అవుతుందిగా కోరుతున్నాము. ప్రసాద్ దేవి గారు ఊరు రాయచోటి తమరు శ్రీవారి కాలేజీ ఎదురుగా ఉన్న ప్రధాన కేంద్రం వద్ద వచ్చి వెంకట ప్రసాద్ వీరిగా అవుతుందిగా కోరుతున్నాము. వెంకటరమణ గారు మరియు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.